రాష్ట్రంలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి అంచివేయడాన్ని ఐఎఫ్టియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇదే క్రమంలో రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వం చెప్పిన మాటలకు చేసేదానికి సంబంధమే లేకుండా ఉంది. గతంలో ఒకసారి 1998లో అంగన్వాడీ వర్కర్లను టియర్ గ్యాస్లు, వాటర్ క్యాన్లు, అదేవిధంగా గుర్రాలతో తొక్కించి 10 సంవత్సరాలు అధికారానికి తెలుగుదేశం పార్టీ దూరం అయింది. ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసి 2 సార్లు వేతనాలు పెంచి ఆ విధంగా దగ్గరైంది. ఈసారి మరోసారి మీకు పెంచుతానని చెప్పి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల గురించి పట్టించుకోకపోగా ఇటీవల కాలంలో వాళ్ళను మరింత యాపుల పేరుతో వేధించడం ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పి చెప్తా ఉంది, కానీ ఇక్కడ బడ్జెట్లో మాత్రం 25-26 బడ్జెట్లో 3,20,000 కోట్లకు గాను 4,332 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 26-27 బడ్జెట్లో కూడా 4,581 కోట్లు కేటాయించడం జరిగింది. అది పెంచినట్టు చూపెడుతుందే తప్ప ఈ ప్రభుత్వం ఇప్పుడు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు చేయడం, తద్వారా వాళ్ళ వేతనాలకే సుమారుగా 207 కోట్ల రూపాయలు ఈ వేతనాలకు సరిపోతుంది. ఈ విధంగా బడ్జెట్ అరకొరగా కేటాయించి మీ సమస్యలను పరిష్కరిస్తామంటూ కబుర్లు చెప్తోంది. ఈ విధానం సరైనది కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే అంగన్వాడీ మహిళల వేతనాలు పెంచి సుమారు 1,00,000 కుటుంబాలకు ఆర్థిక చేయూతను ఇవ్వాల్సిందిగా ఐఎఫ్టియు అన్నమయ్య జిల్లా కమిటీ కోరుతోంది.